అక్క చెప్పులు ఏమైంది ఇప్పుడు నా ఎత్తుకపోయినా ఏంది జీల్లో ఉండాలి అక్క ఏడవేనట్టు సుశీలా ఓ సుశీలా ఇక రాయ ఒకసారి ఏడవేనట్టు ఏంటిది గొర్రె వడిసిన బర్రోరి నా తొడతావు గంతగానం ఏమైంది? ఏమవుడైందో సుశీలా నా చెప్పులు వేరే అంటే అమ్మ గీన్నె ఎడితే ఇటు పోయినట్టు ఎవడన్నా ఎత్తుకపోయినా ఏంది అవేమన్నా బంగారు చెప్పులా నెత్తి మీద పెట్టుకొని ఎత్తుకోపోయేటందుకు కానని మొగపడా నేనే ఇంట్లో పెట్టినా. ఏంది ఇంట్లో పెట్టినావా మడత పెట్టి బీరోలో పెట్టకపోయినావే మంచిగా ఉండు. నీ అవ్వ బర్రెను కొంట పోయి లోపటర్లా కట్టేసినట్టు కాస్త చెప్పులు నేవుతాను ఇంట్లో పెడతా అనే. నేనేమన్నా ఎడ్డిదాన్ని అనుకుంటున్నావా? ఇంట్లో పెట్టకపోతే కుక్కలు వచ్చి చెప్పులు ఎత్తుకపోతాయి. అప్పుడు అట్టికాలతో నడిచినా అనుకో కాళ్ళన్నీ గట్టి పడతాయి. నీ అవ్వ సీమలు పడుతున్నాయి అని కూరలు పడకపోయి మూరలో పెట్టిందట వెనకటి నీ అసంటిదే పడరా మా చెప్పులను. ఇదా ఆట చెప్పులను ఇంట్లో పెట్టిందాట బా నీ అక్క పడగరా ఇగో పెట్టే నన్ను ఎత్తలేటిగా అవేనా దప్పలు అనుకుంటున్నావు అనే చేతికి ఇస్తాను చెప్పులేనే కింద తక్కువ మదం లేదు నీకు. తెచ్చుడే ఎక్కువ అంటే సచ్చినట్టు ఎత్తావు పో. ఏమో పయనానికి తయారైపోతున్నావు కానీ కూరగాయలు అమ్మకు 100 రూపాయలు ఇవ్వాలి ఇచ్చిపో. కూరగాయలాగా కాకిచ్చుడేందుకే నిన్ను పట్టుకొని గిచ్చేదందుకు రోజుకో కూర తింటానవుగా ఆ వేడికెళ్ళొస్తున్నాయి. నీ మిండడు పండిస్తాను అనుకుంటున్నావా? ఉన్నప్పుడు ఇచ్చి తీసుకుంటానా లేనప్పుడు ఉద్దరు తీసుకుంటానా? ఆ పైసలు ఇయ్యద్దా ఆమెకు? ఇద్దని తీయరాదే ఊరిడిచి పెట్టి ఏటన్నా పోతున్నావా మనం? ఆవకన్నా ఎక్కువ ఎగర నీకే ఉన్నదేమే. ఇకెప్పుడు ఇస్తావు నువ్వు? ఉద్దర పెరిగి గద్దంత అయినాక ఇస్తావా? ఎప్పటికప్పుడు నేర్పుకుంటేనే ఏం కాదు గాని గిట్లా మురుగా పెట్టుకుంటా ముర్తనే అవుతుందా? మళ్ళీ ఎట్లా ఇస్తుందా ఆమె? అరే ఇద్దని తీయరాదే రూపాయలు అయినప్పుడే కోపాలు తీయమే నీకు. ఇప్పుడు లేవు పైసలు ఉన్నప్పుడు ఇద్దని తీ తర్వాత. ఇకెన్నడు ఉంటాయి నీ దగ్గర పైసలు? పానం పోయినాక దానం చేసడానికి అత్తయ్యా? తిరగడానికి అత్తయ్య గాని తేర్పడానికి అయితే రావు. ఉంచుకో ఇక ఎన్ని రోజులు ఉంచుకుంటావు ఉంచుకో. నాకేంది మానం లేదు నీకు కొంచెం. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి. చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడగట్టనా. చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా. రంగేలి రవ్వా చామంతి పువ్వా పువ్వా పొర కొడుక జుట్టుకోడి ఎవడన్నా ఇడిచిపెట్టిపోయిందా లేకపోతే అది తప్పించుకొని వచ్చిందా? ఎక్కడిదైతే నాకెందుకు, మంచిగా జుట్టుకోడి పట్టకపోయింది అనుకో కూర అవుతుంది మంచిగా అందుకపోతా. ఏది రాశకు నువ్వు పట్టుకున్న కొన్ని? అగో ఏందే బావా చిత్రమైన మాటలు మాట్లాడుతాను. నాకు అనిపించింది పట్టుకోవాలని పట్టుకున్నా. నీకేందే? ఏంది నాకేందా? నీకంటే ముందు కొన్ని నేనే చూసిండ్రా. పట్టుకపోదామని దగ్గరకు వచ్చేసరికి నువ్వే పట్టుకున్నావు. నేనేం చేయాలరా? ఏం చేసినా ఎక్కడదే నువ్వు గింజలు చూసాక ఇట్లా మాట్లాడితే నేను గాంజలు చూసినా నేట్లా మాట్లాడాలి మరిగా అంటే ఇప్పుడు నువ్వేమంటావురా? అది నీకు దొరికింది కాబట్టి ఆ జుట్టుకోటి నీదే అంటావా? నాది కాకపోతే ఎవరిది మరే? చూసినందే కోసి పట్టుకున్నదే చెట్టు. దీని మొదలు నేను చూసిన కాబట్టి ఒర్రగా ఈ జుట్టుకో నాదే. మరి నేను కూడా చూసిన కాదురా కోడిని, అది నాది కాదా మరి కోడి? అట్నా అనే బావా మొదలు నువ్వు చూసినప్పుడు వచ్చి పట్టుకోవాలి. జాలిగా చేసుకుంటాడంటే నేను ఆగుతానా? వచ్చి పట్టుకున్నా గవ్వన్ని కాదురా బామ్మారిది. కోడిని నువ్వు చూసినావు నేను చూసినావు కాబట్టి ఎవరెవరిని ఒక్కరిని తీసుకుపోయి కోసుకొని తిందావురా. నేను కూడా కోసుకున్న దానికే పట్టుకపోతానే, నాలుకేం వేసి గీసుకున్న తందుకు కాదు. అట్లా కాదు రాశోకు, జుట్టుకోడి కూర అంటే నాకు పానమని నీకు తెలుసు కారా. నాకు ఈరా ఇంటికి వంటపోయి వండుకొని తింటా. నీకెట్లా తినే బావా? నేను చూసింది నేను వచ్చి పట్టుకున్నా. నేను నీకెట్లితా ఏమో మెల్లగా వచ్చి చల్లగడగబడుతుంది. నాకు ఇయ్యని మోడల్ సూపర్ మోడల్
ఏంద్రా బామ్మారిది ఊకుంటుంటే బాగా మాట్లాడతాను. ఇద్దరం కలిసి చూసినాం కదా, అంటే ఇలా నాకింతంత పాలొస్తుంది ఇది మరి. మంచిగా మాట్లాడితే నన్ను కొంచెం పని చేస్తాను కోరా, నా పాలు నాకు ఇయ్యి. ఏమో బామ్మర్దమని ఊకుంటుంటే బగ్గ మాట్లాడతానవేంద్రా. ఏంది పాలు కావన్నా? ఇదేమన్నా బర్రెనానే పిండి గిన్నె నిచ్చేందుకు? నీకెందుకు ఇస్తా నేను? మొదగాలు ఏం పట్టుకున్నా కాబట్టి ఇది నాదే, మళ్ళీ నీకెందుకు ఇచ్చుడు? ఏమో పాలోడు అనుకోని ఊరు పెట్టినట్టు నన్ను ఇవ్వంటాను కొన్ని. అరే బామ్మారిది అట్టికి ఇయ్యకురా, కావన్నంటే 100 రూపాయలు ఇస్తా ఇయ్యిరా. నాకు జుట్టుకోడంటే పానం కదా, ఇయ్య రాదురా బామ్మారిది. ఏంది 100 రూపాయల? అయితే నయ్యమే, ఈ పైసలు ఉంటూ మా చూసలేకి ఇస్తా. పైసలు ఇచ్చాను ఊకే నన్ను అంటది కదా, ఇవి కొంటూ పోయి దాన్ని నోరు ముయిస్తా. ఇక నాకు ఎప్పు తెచ్చలేదు కానీ నీకు జుట్టుకోవాలంటే పానం అంటున్నావు కదా బావా. ఇక 100 అయితే 100 ఇక అబ్బా బామ్మారిది నువ్వు ఎంత మంచిగా ఇక 100 తీసుకో. ఆ జుట్టుకోడి జుట్టుకోడి మంచిగా దగ్గరికి పులుసు పెట్టుకొని ఘాటుగా తింటా. 100 రూపాయలు అటుగానే దొరికినాయి, పట్టుకపోయి మా శుచిలోకి ఇస్తాయి. ఇక ఇంట్లో కూరగాయలు ఏం లేవు, పోయి ఏమైనా పట్టుకొస్తాడా అనుకుంటే ఎటో వేయండి ఎలక పండ్లోడు రాని. వచ్చినాక ఏం తింటాడో చూస్తా, కూర ఏదని అడగాలి రోట్లేసి నూరుతా. ఈ జుట్టుకోడు చూసి మా పూలొచ్చి ఎంత సంబరపడుతుందో ఏమో. 100 రూపాయలకే పెద్ద జుట్టుకోడు దొరికింది. నీ అవ్వ వాటగానే పెరిగింది ఆ జుట్టు. లచ్చి ఏం చేస్తానవే? ఏం తెచ్చినా చూడు. కోని పట్టుకొస్తానావా? ఓ నీ కప్పమూతి కాలిపోను, ఎక్కడదా జుట్టుకోడి? ఎందుకే పూలచ్చి అట్టిగానే తెచ్చిపోతావు? చెప్పరా కాగవానే, గా కోటగిరిలో బాట పొంటి పోతాంటే దొరికింది, పట్టుకొని వస్తానా? పట్టుకొస్తానవా? ఏమన్నా కొట్టుకొస్తానావా? నిన్ను జుట్టుకోబోను. తొవ్వలో దొరికిన కోడి నీ అవ్వదనుకొని పట్టుకొచ్చినావా? ఎవరన్నా వచ్చి లొల్లి పెడితే ఎట్లా? అగో ఎవరొచ్చి ఎందుకు లొల్లి పెడతారే పూలచ్చి? బాట పొంటి వస్తంటే అశోక్ గారిని ఇంటిని చూసినావు, ఇది నాకు కావాలరా అన్న ఆయనకి 100 రూపాయలు ఇచ్చి అన్న నోరు ముంచినా. ఇంకెవరు వస్తారా లొల్లికి? ఇది ఎక్కడి నుంచి తప్పించుకొచ్చిందో ఎవరికేమెరక? అంతేది జాడలేంది ఏడవైనా ఎవరు ఎంకలాడారు గాని 100 రూపాయలకి ఇంత పెద్ద కోని తెచ్చినావంటే నువ్వే మంచనివితి. మరి అశోక్ గాడు 100 రూపాయలకి ఇంత పెద్ద కోని ఎట్లిచ్చిండు? ఇయ్యకపోతే ఏం చేస్తాడని అడిగినాక, జుట్టుకోడి కూర అంటే నాకు పానవురా బామ్మారిది, దాన్ని నాకు ఇరా అన్న. అట్టిగా ఏమద్దురా 100 రూపాయలు ఇస్తా అన్న. ఆడు 100 రూపాయలకు ఆశపడి ఈ కోడి నా చేతిలో పెట్టిపోయిండే. ఏదైతే ఏంది వాటమైన కోడి అయితే మన చేతికి వచ్చింది, ఆడ కట్టేసి నన్ను ఇత్తులు పోయి కొద్దిగా అయినాక పోద్దాం. ఏంది కొద్దిగా అయినాకనా? మళ్ళా తిన్నప్పుడు ఎందుకే? కోతే కదా, ఇప్పుడైతే కోద్దాం పాటు. కోద్దాం ఆగు. ఇంటి దాకా వచ్చిన కోన్ని కొయ్యక ఇసి పెడతామా? ఇంత పని గాని దాని పని పెడదాం. వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో నువ్వు పచ్చగుండాలే, నువ్వు పదులండాలే. సరేనా వచ్చి చెప్పిన కానీ నీ పని. కోడి కళ్ళ ముంగట ఉంటే కోసరాక నా పానం ఆగుతుంది అనే. పైసలు ఇస్తలేవన్నా నువ్వు ఎత్తి పొడిచే మాట్లాడినా కానీ సుశీల. ఇక చూడు శివుడ సుక్కు అడవకుండా 100 రూపాయలు సంపాదించిందే. సుశీల ఇక రాయ వితలకి. ఏంటిది? ఇవ్వరదాకా పైసలు ఇస్తలేవని నన్ను ఎటువంటి అటు మాట్లాడినావానే. తప్పైందని చెంపలేసుకోయే. చెంపలేసుకో అన్నా? ఎన్ని సంపాదించుకొచ్చినా అని చెంపలేసుకోలే నేను. ఏం తప్పు చేసినా తప్పు ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి అంటానావానే? ఇక చూడే పట్టుకొచ్చిన పైసలు 100 రూపాయల కోసం నన్ను బొందల పడగొట్టే మాట్లాడినావు కదా, ఇక తీసుకో 100 రూపాయలని. అవ్వో రౌతులను చూసి ఏతులు కొట్టిందట ఎందుకట నీ అసంటోడు. ఇవ్వేనా నువ్వు తెచ్చిన కట్టలు? 100 తెచ్చి ఎన్నో తెచ్చినట్టుగా చెంపలేసుకో తప్పొప్పుకో అంటున్నావా? ఎన్నైతే 100 అయితే పైసలు కావా? కొంటేమన్నా రావా? అంతా రూపాయల పిచ్చేందుకే నీకు? మొగోడిని ఆట ఆడుతున్నావు గానే పైసల కొరకు. ఇక నీ నాట ఆడితే నువ్వు ఆడుతున్నావు ఇక కోతాడినట్టు. పైసలు సంపాదించే పతారుండదు గాని నీళ్ళుడికైతే డోకుండదు.
ఎట్లా మరి? ఎట్లేమున్నదే, ఉన్ననాడు తింటా లేనాడు అంట. ఏమవుతుంది? ఏం కాదు, మనకన్నా మంచిగానే అని ఒక్కొక్కరి బతుకులు. ఓ ఈ ఆశ మాటలకేం తక్కువ లేదు గాని ఇంతకీ 100 రూపాయలు ఏడ తెచ్చినావు ఇప్పుడే? ఏం లేదు సుశీల, నేను రాములు బావ బాట పొండత్తా అంటే ఒక కోడి కనిపించింది. నేను పోయి దాన్ని పట్టుకున్నా. రాములు బావ వచ్చి, అరే బాంబర్ ఆ కోడి నాకి, నీకు 100 రూపాయలు ఇస్తా అన్నాడు. కోడి నాటి ఇచ్చినా 100 రూపాయలు పట్టుకొని వచ్చిన. కోడి నాటి ఇచ్చినా 100 రూపాయలు పట్టుకొని వచ్చిన. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓ నీ ఎడ్డి ముఖం మీద గడ్డి మొలువా, ఈ 100 రూపాయలు ఇచ్చి కోడిని పట్టుకపోతా అంటే నువ్వెట్లా ఇచ్చినావు? నీకు తెలివి లేదా? నీ అవ్వ కోడి పోతావని 100 రూపాయలు వచ్చినాయి కానీ ఈ 100 రూపాయలు కొంటే పోయి కూరగాయలు గీపో బాకి ముడుతుంది. ఓ నీ బాకి సల్లగుండా వెనక చీరు మా తెరుపుకుంటాం గాని ఇంత కాదు ఏం కోడి? ఇప్పుడు కూడా సుశీలా ఏంది జుట్టు కోడా? గా జుట్టు కోడిని గీ 100 రూపాయల కోసం ఇచ్చినావా? నీ బొంద మురుగా. ఆ కోడికి ఇంతకంటే ఎక్కువ రేటు ఉంటది. పోయి మన కోడి మనం తెచ్చుకుందాంపా. అంటే మా దొంగ బావ నన్ను మోసం చేసినాడు సుశీల. మనకొని మనం మడకచుందాంపా. పా. నీ అక్క బావ వస్తున్నావు. బూలచ్చక్క, ఓ బూలచ్చక్క, ఏం చేస్తున్నావు? ఏం లేదు సుశీల. ఎందుకా? రాములన్న మా అశోక్ దొరికిన కోడి పట్టుకొచ్చుకున్నాడట 100 రూపాయలు ఇచ్చి. ఆ కోడిని ఇస్తే మేము పోతాం. కొన్ని మేము ఎట్లా ఇస్తామే? మాకు కావాలని మేము 100 రూపాయలు ఇచ్చి తెచ్చుకున్నాం. మేము ఎందుకు ఇస్తాం? మేము ఇయ్యాం. ఆహా, ఎందుకు ఇయ్యారక్క? ఎందుకు ఇయ్యారు మీరు? ఈడు ఎడ్డోడు కాబట్టే ఇచ్చిండు గంత కోడిని 100 రూపాయలకే. నేను కూడా ఎడ్డిదాన్నా ఏమన్నా? నేనెట్లా బాగొట్టుకుంటా? ఇయ్యి మాది మాకు. మీది ఎట్లా అవుతుంది? మేము పైసలు ఇచ్చి కొన్నాక ఈ తెలివి ఇయ్యక ముందు ఉండాలి, ఇప్పుడు కాదు. ఇల్లంతా కాలినాక అంగేదని ఎంకలాడితే దొరుకుతా అదే సుశీల. భూలచ్చక్క, నాకు దొరికిన కోడి నాకు ఇచ్చినందుకే గంత కోపానికి ఎందుకు అతను ఒక ముదిగాలు దాన్ని చూసింది నేను, పట్టింది నేను, నాది నాకు నువ్వు. నీది ఎక్కడిదిరా నీది? నువ్వు ఒక్కని వాళ్ళు చూసినావారా? కోడిని నేను చూడలేదా? నేను చూసి పట్టుకునే లోపు గద్ద లెక్క పట్టుకున్నావు నువ్వు. గద్దె లెక్క ఎత్తేంది, ఎద్దు లెక్క ఎత్తేంది, వచ్చి పట్టుకున్నావు కాబట్టి ఆ కోడి నాదే. నువ్వే కాదే బజారు తెంచుకపోయిన కోడిని 100 రూపాయలు ఇచ్చి. అరే మనం ఇద్దరం చూసినాం కాబట్టి నువ్వు మునుగా దాన్ని నీకు పైసలు ఇచ్చి పట్టుకొచ్చిండ్రా. ఇప్పుడు ఇంటికి వచ్చి దాన్ని ఇయ్య అంటే నేను ఎట్లా ఇస్తారా? నీకు అడ్డగానే పానం కొట్టుకుంటే అక్కడ నేను చెప్పబావా ఉంటివి. అబ్బా బావా, అక్కడున్నప్పుడు తీరు అక్కడ వెళ్ళాక ఇంకో తిని మాట్లాడుతున్నావేందే బావా? నువ్వు బజారుతున్నా కదా నేను ఇచ్చింది, మళ్ళీ ఇట్లాంటివేందే ఇప్పుడు? అరే అప్పుడప్పది అప్పుడు రా, ఇప్పుడు నీకేం కావాలో చెప్పు. ఇగో నీ పైసలు నీ తీసుకొని నాకు మరి. ఏందిరా పైసలు నా ముఖం మీద వారెత్తవా? నీకు ఎంత బలుపు ఉన్నదిరా? ఇద్దరు పడతా. మా కొండ తీసుకొని మమ్మల్ని కొడతారే పుల్లొచ్చి. నీ సంగతి చెప్తావు. రాములు, మా కోడి మీ ఇంటికాడ ఉన్నదట కదా? ఏంది ఆ కోడి మీద? ఆ కోడి నేను పోషమ్మ కాడ కోస్తా అని తీసుకొచ్చిన, తప్పించుకొని వచ్చింది. మీకు దొరికిందట కదా? ఆ వినయ్ గారు చెప్పిండు నాకు. ఏంది ఆ కోడి మీద? అగో గడ కట్టేసింది కొండవో. తెచ్చిన కోడి అట్టిగా జుట్టు కోడి కోసం కొట్టుకు తత్తిమి. హాయ్ ఫ్రెండ్స్,
వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి రోజు కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్ ఫ్రెండ్స్.